హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ బిలియనియర్ వైఫ్ పార్ట్ 54. సూరజ్ సూరజ్ అని పిలిచింది నీలాక్షి. సూరజ్ ఆశ్చర్యంగా చూశాడు. సూరజ్ వీళ్ళ అమ్మాయిలను అమ్మేస్తామని మాట్లాడుతున్నారు. ఈ రోజు నన్ను కూడా ఎడారి మార్గంలోకి తీసుకెళ్లి అమ్మేయాలి అనుకున్నారు అని ఆమె చెప్పింది. నీలాక్షి మాటలు విన్న వెంటనే పోలీసులు ఆ దొంగలను తీవ్రంగా కొట్టారు. నొప్పితో అరుస్తూ వారు అమ్మాయిలను దాచిన ప్రదేశాన్ని చూపించారు. అక్కడ 12 నుండి 20 సంవత్సరాల మధ్య వయసు గల అనేక మంది అమ్మాయిలు ఉన్నారు. ఈ గ్యాంగ్ పనివారిని అమ్మడమే. ఇక నీలాక్షి వల్ల ఈ రోజు అందరూ కూడా రక్షించబడ్డారు. పోలీసులు అందరినీ అదుపులోకి తీసుకున్నారు. ఇక సూరజ్ నీలాక్షిని తీసుకుని ఇంటి వైపుకి వెళ్ళాడు. అందరూ ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపడి ఇంటికి చేరుకున్నారు. నీలాక్షి బ్రతికే ఉందని తెలిసి తృప్త ఒక్కసారిగా షాక్ అయింది. అదే రాజశేఖర్ చెల్లెలు. బయటికి మాత్రం ఏమీ చూపించలేదు. నీలాక్షి, నువ్వు బాగున్నావా? మొదటిసారి ఇంటికి వచ్చి ఇలా కనిపించకుండా పోయావు. నాకు ఎంత భయం వేసిందో. దేవుడికి థ్యాంక్ యూ, నువ్వు తిరిగి వచ్చావు అంటూ నకిలీ కన్నీళ్లు పెట్టుకుంటూ హత్తుకుంది. తృప్త నిజ స్వరూపం తెలియక నీలాక్షి ఆమె ప్రేమకు మురిసిపోయింది. నేను బాగున్నాను, మీరందరూ నా దగ్గర ఉంటే నాకేమీ కాదు. నా సూరజ్ నా దగ్గర ఉన్నప్పుడు నాకు భయం ఏమీ లేదు అంటూ సూరజ్ వైపుకి చూసింది. సూరజ్ ఆమెను చూస్తూ ఉండిపోయాడు. రాజశేఖర్, అరవింద్ మాత్రం తృప్తను కోపంగా చూస్తూ లోపలికి వెళ్ళిపోయారు. గదిలోకి రాగానే సూరజ్ నీలాక్షిని గట్టిగా హత్తుకున్నాడు. సూరజ్, జాగ్రత్త, నా పట్టులోని నీ బిడ్డ ఉంది. అతను ప్రేమగా ఆమెను చూసి, ఎందుకు, ఒకవేళ అమ్మాయి అయితే అని అడిగాడు. లేదు సూరజ్, నాకు మీలాగే అబ్బాయి కావాలి. ఇప్పుడే హత్తుకుంటే బిడ్డ అంటావు. నిజంగా అబ్బాయి పుడితే నన్ను దగ్గర కూడా రానివ్వవు. అందుకే నాకు అమ్మాయే కావాలి. నా నీలాలాగే తెలివిగా ఉండి తన నాన్నను అర్థం చేసుకుంటుంది అంటూ ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు ప్రేమగా. వెనక నుంచి గొంతు సవరించుకున్న శబ్దం వినిపించగా అరవింద్ లోపలికి వచ్చాడు. నీలాక్షి, కొంతమందికి నీ గురించి పట్టింపు లేదు. నువ్వేమీ తినలేదని నాకు తెలుసు. నా 2 ప్రిన్సెస్ల కోసం నీకు భోజనం తీసుకొచ్చాను. అతడు మాట్లాడుతూ ఆమెకు ఆహారం తినిపించడం మొదలుపెట్టాడు. కానీ సూరజ్ కళ్ళల్లోని భయంకరమైన చూపులు చూసి, అయ్యా నీలాక్షి, నాకు ఒక చిన్న పని ఉంది. నువ్వు తిను, నేను వస్తాను అంటూ అక్కడ నుండి పరుగు తీశాడు అరవింద్. చివరికి సూరజ్ దెబ్బల భయమే కారణం. సూరజ్, అరవింద్ గారు మిమ్మల్ని చూసిన వెంటనే ఎందుకు పారిపోయారు? మీరేమైనా చెప్పారా అని నీలాక్షి అడిగింది. అతని ప్రాణాలతో వదిలేశాను, అదే పెద్ద విషయం. ఇక నుంచి నా ముందు అరవింద్ సా అని అన్నావంటే నోరు పగల కొడతాను. నీకు బెడ్ ఉంది కాబట్టి వదిలేస్తున్నాను, లేకపోతే నీకు శిక్ష ఏంటో తెలుసా అని చెప్పాడు. అతను ఆమెను వెనక నుంచి ప్రేమగా హత్తుకుని ఆమె చెవిలో ఏదో మెల్లగా చెప్పాడు. ఇక నీలాక్షి ముఖం సిగ్గుతో ఎర్రబడిపోయింది. ఇక మరొక వైపు అరవింద్ తన గదిలోకి వెళ్లి బలంగా మంచంపై పడిపోయాడు. తన గుండెపై చేతిని పెట్టుకుని ఆమె సువాసనను గుర్తుకు చేసుకున్నాడు. నువ్వెవరు? ఒక్క రోజులోనే నన్ను నీ గురించి ఆలోచించేటట్లు చేశావు అని మనసులో అనుకున్నాడు. కారు ప్రయాణంలో ఆమె భయంతో అతన్ని గట్టిగా పట్టుకున్న క్షణాలు గుర్తొచ్చాయి. బ్రేక్ వేయగానే ఆమె అతని గుండెల్లో ముఖం దాచుకున్న ఆ అనుభూతి అతనికి మొదటిసారి అనిపించింది. ఆమె పేరేంటి? ఆమె కూడా నా గురించి ఆలోచిస్తుందా అని ఆలోచిస్తూ అతను నిద్రపోయాడు. 2 రోజుల తర్వాత వాళ్ళు జైపూర్కు తిరిగి వచ్చేశారు. వసుంధర నీలాక్షిని కోరికతో చూసినా ఏమీ మాట్లాడలేదు. రఘువీర్ ఇంకా కోపంగానే ఉన్నాడు. అనన్య నీలాక్షిని చూస్తూ ఉండగా అరుణ ఆమె చెవిలో విషం పోసింది. అను, ఇదే నీ పెద్ద శత్రువు అని అనన్య మాటలను గమనంగా వింది. సాయంత్రం సూరజ్ నీలాక్షిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు. కొన్ని టెస్టులు, స్కానింగ్లు జరిగాయి. సూరజ్ పట్టుబడి స్కానింగ్ రూమ్ లోకి కూడా వెళ్ళాడు. డాక్టర్ చాలాసేపు మానిటర్ చేస్తూ ఉన్నారు. సూరజ్ టెన్షన్ గా ఉన్నాడు. చివరికి డాక్టర్ అన్నారు, మిస్టర్ సూరజ్, మీరు ఎంత బాధ్యతగా ఉన్నారు. ఆమె ప్రెగ్నెంట్ అని తెలుసు కదా, అయినా ఇంత ప్రయాణమా? ఇది సరైనది కాదు. సూరజ్ నీలాక్షిని కోపంగా చూశాడు. ఆమె ఒక్కరే కాదు, ఇప్పుడు వాళ్ళ ముగ్గురు అన్నాడు. మీరింత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారు? సూరజ్కి అసలు డాక్టర్ మాటలు అర్థం కాలేదు. అప్పుడే డాక్టర్ చిరునవ్వుతో ఇలా అన్నారు, వారి పొట్టలో కవల పిల్లలు ఉన్నారు. ఇది విన్న వెంటనే సూరజ్ కళ్ళల్లో ఆనంద కన్నీళ్ళు వచ్చాయి. భయపడకండి సూరజ్ గారు, మీ 2 పిల్లలు బాగానే ఉన్నారు. కానీ తల్లి కొంచెం బలహీనంగా ఉంది. మంచి ఆహారం, పండ్లు, డ్రై ఫ్రూట్స్, కూరగాయలు ఇవ్వండి. ఇది 4వ నెల. అలాగే ఆమెను బరువులు ఎత్తనివ్వకండి అని డాక్టర్ అన్నారు. కారు లోపలికి తిరిగి వస్తూనే సూరజ్ నీలాక్షిని గట్టిగా హత్తుకున్నాడు. ఆనందంతో అతని కళ్ళల్లో నీళ్ళొచ్చి ఆమె భుజంపై పడిపోయాయి. థ్యాంక్ యూ నీలా అంటూ ఆమె పెదవులను ముద్దాడాడు.
నీలా నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నీకేం కావాలి? నువ్వేది అడిగినా ఈ ప్రపంచం నుంచి ఎక్కడి నుంచైనా తెచ్చిస్తాను అని అన్నాడు. నీలక్షి చిరునవ్వుతో నాకేమీ అవసరం లేదు, మీరు నా దగ్గరే ఉండండి సూరజ్. మనకి ఇప్పటికే ఒక బాబున్నాడు, గుర్తుందా అని అంది. అతన్ని ఎలా మర్చిపోతాను? అతని కోసం అన్ని ఏర్పాట్లు చేశాను అన్నాడు సూరజ్. అతను మన ఇంట్లోనే మనతోనే ఉండాలి అని అంది నీలాక్షి. అదెలా సాధ్యం? నువ్వే ప్రెగ్నెంట్వి, అతన్ని ఎలా చూసుకుంటావు అని సూరజ్ తిరస్కరించాడు. వెంటనే నీలాక్షి కోపంగా ముఖం సరేలేండి, కోపాడుకు అలాగే చేద్దాంలే అని అన్నాడు సూరజ్. ఇక నీలాక్షి తన దగ్గర పిల్లాన్ని గట్టిగా హత్తుకుని నిద్రపోతూ ఉంది. ఆమె పక్కనే సూరజ్ కూర్చుని ఆమెనే చూస్తూ ఉన్నాడు. ఆమె అకస్మాత్తుగా అతని వైపుకు చూసి చిరునవ్వు చిందించగాని అతను ఆశ్చర్యంగా చూశాడు. నీలా, నువ్వు నీ గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఈ సమయంలో నిన్ను చూసుకోవడానికి ఒక మనిషి అవసరం ఉంది. నువ్వు ఇంకో ఇద్దరిని ఎలా చూసుకుంటావు? నువ్వు ఇప్పుడు ఒంటరిగా లేవు, ముగ్గురు అయ్యారు. నాకు నీ మీద చాలా టెన్షన్ గా ఉంది నీ గురించి అన్నాడు. హాస్పిటల్ నుండి వస్తూ ఉండగానే సూరజ్తో గొడవపడి నీలక్షి ఆ పిల్లాన్ని అంటే అంచుమన్ పిల్లాన్ని తీసుకుని వచ్చేసింది. సూరజ్, మీరు చెప్పిందే కదా ఈ పిల్లాడికి తల్లిదండ్రులు ఇప్పుడు మనమే అని. మరి మన పిల్లాడు ఇలా అనాథలా పెరగాలా అని అంది. నీలా, నేను అలా అనలేదు, కానీ నువ్వు ఇవన్నీ ఎలా చేస్తావు అన్నదే నా భయం అని సూరజ్ బాధగా అన్నాడు. కానీ దీన్ని నేను మాత్రమే చూసుకోవాలని ఎవరు చెప్పారు అని నీలాక్షి అడిగింది. సూరజ్ అర్థం కాక ఆమె వైపుకు చూశాడు. చూడండి, ఉదయం మీరు ఆఫీస్కి వెళ్తే ఇది మీ బాధ్యత. ఇక దీనికి కావలసినవన్నీ కూడా మీరు చూసుకోవాలి. మధ్యాహ్నం నేను చూసుకుంటాను. సాయంత్రం త్వరగా రండి, అప్పటి నుంచి మళ్ళీ మీకే ఇస్తాను అని అంది. ఏంటిది? నాకు పిల్లల్ని పెంచడం అస్సలు తెలియదు. ఆఫీస్లో ఎప్పుడు ఏ పని వస్తుందో కూడా తెలియదు. మీటింగ్స్ ఉంటాయి, లేట్ అవుతుంది, అప్పుడు ఏమవుతుంది అని సూరజ్ భయంగా అన్నాడు. ఏంటి సూరజ్, పిల్లాడి విషయం వచ్చేసరికి ఎలా తప్పించుకునే ప్లాన్లే మొదలు పెట్టారా అని నీలాక్షి నవ్వుతూ అడిగింది. నీలా, నిజంగా నాకు పిల్లల్ని ఎలా చూసుకోవాలో నిజంగానే తెలియదు. అంత పెద్ద బాధ్యత ఒకసారిగా ఇచ్చేస్తే నేను ఎలా చేయగలను అని అతను అమాయకంగా చెప్పాడు. అతను ఆ మాటలు చెప్తూ తన భావాలను అయితే బయట పెట్టాడు. దానికి నీలాక్షి నవ్వుతూ, నేను ఇంతకు ముందు చాలా పిల్లలను పెంచినట్టే మీరు మాట్లాడుతున్నారు కదా. అలా ఏమీ లేదు, మెల్లగా మీరు కూడా నేర్చుకుంటారు. మనకు సహాయం చేయడానికి వసుంధర గారు కూడా ఉన్నారు కదా, ఆమెను కూడా అడుగుదామండి అని అంది. ఇంకా నీలాక్షి చెప్పగానే తప్పగా అతను కూడా తలూపాడు. ఆమెను దగ్గరికి తీసుకుని ఇద్దరు హత్తుకుని నిద్రపోయారు. నీలా, నీలా అంటూ సూరజ్ చేతులు ఆమె నడుంపై కదిలాయి. నేను ఇక్కడే ఉన్నాను సూరజ్, పక్కనే బాబు కూడా ఉన్నాడు గాని అంది నీలాక్షి. నేనెవరు అని ఇతను అడిగాడు. ఏంటి ప్రశ్న సూరజ్, నువ్వు చెప్పు. మీరు నా భర్త సూరజ్. ఇక ఈ చిన్నబాబు నా మీద తన చిలిపితనంతో నన్ను ఇబ్బంది పెడతాడు అంటూ అతని చేతిని ముద్దాడింది. ఇప్పుడు ఏమన్నావు? నన్ను బిడ్డ అన్నావు కదా, అయితే మరి పిల్లాడు వచ్చిన తర్వాత నన్ను పక్కన పెట్టద్దు. నేను ఎప్పటికీ నీకు ముఖ్యుడిగా ఉండాలి. నాకు చిన్నప్పటి నుంచి అమ్మ ప్రేమ దొరకలేదు. నిన్ను చూసిన తర్వాత నీ ప్రేమలో అమ్మలాంటి అనుభూతి దొరికింది. ఒక అబ్బాయికి భార్యలోనే అమ్మ ప్రేమ కనిపిస్తుంది అంటారు. నాకు ఆ అదృష్టం దొరకలేదేమో అనుకున్నాను, కానీ నువ్వు వచ్చి అన్నీ ఇచ్చావు. ఇక ఇప్పుడు ఈ పిల్లలు వచ్చి నిన్ను నన్ను దూరం చేస్తారేమోనని అని భయమని చెప్తూ అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతని వైపుకు తిరిగి సూరజ్ మెల్లగా నవ్వుతూ, ఎంతమంది పిల్లలు వచ్చినా మీరు నా మొదటి బిడ్డ అని అతని నుదుటిపై ముద్దు పెట్టింది. అతను ఆమెను గట్టిగా ఎత్తుకుని తన ముఖాన్ని తన గుండెల్లో దాచుకున్నాడు. నీలాక్షి అతని జుట్టును సాఫీగా నిమురుతూ ఉంది. ఆ ప్రేమలో సూరజ్ మళ్ళీ చిన్న పిల్లాడిలా మారిపోయాడు. సూరజ్, ఆగండి అని అంది నీలాక్షి. తల పైకెత్తి సూరజ్ బాబును అక్కడ పక్కనే పడుకోబెట్టి తన ప్రియతమను ప్రేమగా చూస్తూ ఆమె పక్కనే పడుకున్నాడు. ఆ ప్రేమలో అతను మెల్లగా ఆమెకు మరింత దగ్గరయ్యాడు. అతని పెదవులు ఆమె పెదవులకు చేరాయి. సూరజ్, ఈ సమయంలో ఇది అని పిల్లలకి ఏమైనా ఇబ్బంది అవుతుందా అని నీలాక్షి భయంగా మాట మధ్యలోనే ఆపేసింది. ఏం ప్రాబ్లం లేదు, నేను నా పిల్లలకి ఏ కష్టం కూడా రానివ్వను అని చెప్తూ అతను ఆమె పొట్టపై ప్రేమగా ముద్దు పెట్టాడు. అతని గిలిగింతలతో ఆమె నవ్వుతూ అతన్ని పైకి లేపింది. ఇద్దరు ఒకరి ప్రేమలో ఒకరు హ్యాపీగా మునిగిపోయారు. ఆ రాత్రి బిడ్డ కారణంగా ఇద్దరికీ నిద్ర లేకుండా పోయింది. ప్రతి 2 గంటలకు ఆకలితో బాబు ఏడుస్తూ ఉండేవాడు.
అతను ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం కాక సూరజ్ ఆందోళనగా నిలబడ్డాడు. అది చూసి నీలక్షి నవ్వుతూ బిడ్డకి ఆకలి అని చెప్పింది. వెంటనే ఆమె పాలపొడి సరిగ్గా తయారు చేసి బాటిల్లో పెట్టించేది. పాలు తాగిన వెంటనే బాబు నిద్రపోయేవాడు. తర్వాత మళ్ళీ ఏడిస్తే సూరజ్ కూడా అలవాటుగా ఈ కళని రెడీ చేసేవాడు. ఇప్పటి వరకు వాడని చిన్న కిచెన్ కూడా సూరజ్ బాబు కోసం తయారు చేశాడు. తర్వాత ఉదయం హాలు మధ్యలో బిడ్డను అందంగా అలంకరించి ఇక పడుకోబెట్టారు. ఇక అతను కళ్ళను అటు ఇటు తిప్పుతూ అందరినీ చూస్తున్నాడు. వసుంధర అతన్ని ప్రేమగా చూస్తూ ఉండిపోయింది. నీలక్షి, నేను చెప్పాలనుకున్నాను, ఇక మీరే ముందు తీసుకొచ్చేశారు అని అంది. ఇక రఘువీర్ బాబు దగ్గర కూర్చుని, ఈ ఇంటి వారసుడు అనాథగా పెరగటం నాకు ఇష్టం లేదు. సూరజ్ ముందు ఏమీ చెప్పలేక మౌనంగా ఉండాల్సి వచ్చింది. అతని తల్లి బతుకుంటే ఇంకా బాగుండేది అని అన్నాడు. ఏం బాగుండేది అంటూ అరుణ కోపంతో ముందుకు వచ్చింది. నా కూతురు ఈ ఇంటికి వచ్చింది. ఇప్పుడు ఆమె భర్త బతుకున్నాడా లేదా తెలియని పరిస్థితి. ఆమె చాలా పిచ్చిగా అయిపోయింది. ఇంకా మీరు ఆమెకు మరో భార్య కూడా కావాలని అంటున్నారా? మీరు నిజంగా ఇలా ఎలా అనుకుంటున్నారు? అలా జరిగితే నేను ఎవరిని వదలను. పోలీస్ కేసు పెట్టి మీ మీద అందరినీ జైలుకు పంపిస్తాను అంటూ గట్టి గట్టిగా అరిచేసింది అరుణ. అరుణ కోపంగా బిడ్డని చూసింది. ఆ బిడ్డ మాత్రం అందరినీ చూసి నవ్వుతూ చిరునవ్వు చిందిస్తూ ఉన్నాడు. అతను అంత అందంగా ఉండటంతో ఎవరైనా ఎత్తుకుని ముద్దాడాలి అనిపించేంత అందంగా ఉన్నాడు. ఈ మనహీన మైదానాన్ని ఇక్కడ ఎందుకు తెచ్చారు? నీలక్షి, నువ్వు నా కూతురి జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు? ఇప్పుడు ఈ పిల్లాడితో కలిసి ఈ ఇంటి నుంచి అందరినీ బయటికి పంపే ప్లాన్ చేశావు కదా నువ్వు అని అరుణ కోపంతో కేకలు వేసింది. ఆ అరుపులకు భయపడి బాబు గట్టిగా ఏడవడం మొదలు పెట్టాడు. ఏంటి శబ్దం? పుట్టినప్పుడే ఇంటి ప్రశాంతతను తీసేశాడు, ఇప్పుడు ఇక్కడే ఏడుస్తున్నాడు అంటూ అరుణ ఒక్కసారిగా ఆవేశంలో బిడ్డ వైపుకు దూసుకెళ్ళింది. అది చూసి అందరూ షాక్ అయ్యారు. ఇక వెంటనే వాతావరణం ఒక్కసారిగా గంభీరంగా మారిపోయింది. నీలక్షి భయంతో ముందుకు రావడానికి ప్రయత్నించింది. అంతలోనే సూరజ్ ఒక్కసారిగా ముందుకొచ్చి బిడ్డను ఆమె చేతుల నుంచి జాగ్రత్తగా తీసుకున్నాడు. అతని ముఖంలోని కోపం, బాధ, ఆందోళన రెండూ కలిశాయి. ఇదేం చేస్తున్నారు మీరు? ఇది బాబు అని అతని గొంతు గట్టిగా వినిపించింది. అందరూ ఒక క్షణం సైలెంట్ గా ఉండిపోయారు. గదిలో వాతావరణం మరింత ఉద్రికంగా మారింది. నీలక్షి కన్నీళ్లతో బిడ్డని చూసింది. సూరజ్ అతనికి రక్షణగా తన చేతుల్లోకి తీసుకుని వెనక్కి వెళ్ళాడు. ఏయ్, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని అంటూ అరుణ కోపంగా చాలా గట్టిగా అరిచింది. ఇక బాబును ఒక చేత్తో ఎత్తుకుంది. ఆమె ఆవేశం చూసి అందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. బాబుని తీసుకోవడానికి ముందుకొచ్చిన నీలాక్షిని ఆమె ఆపమని హెచ్చరించింది. భయంతో బాబు గట్టిగా ఏడ్చాడు. అదే సమయంలో ఒక్కసారిగా ఎవరో కర్రతో అరుణ తలపై కొట్టారు. ఆమె చేతిలో నుండి బాబు చేరడంతో ఇక నీలాక్షి వెంటనే కూడా అతని ఒడిలోకి తీసుకుంది. అరుణ తలను పట్టుకుని వెనక్కి తిరిగి చూసేసరికి చేతి కర్రతో అనన్య నిలబడి ఉంది. అమ్మా అమ్మా, నేను నీ కోసమే అని చెప్పగానే అరుణ స్పృహ తప్పి కింద పడిపోయింది. అనన్య చూపు మాత్రం బాబు మీద నిలిచిపోయింది. కళ్ళారపోకుండా ఆ పసిబిడ్డని చూస్తూ నిలబడింది. అది గమనించిన నీలాక్షి ఎంతో జాగ్రత్తగా బాబును అనన్య చేతిలో పెట్టింది. బిడ్డను ఎలా పట్టుకోవాలో కూడా ఆమెకు సహాయం చేసింది. అప్పుడే ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. ఇంతసేపు బిగ్గరగా ఏడుస్తున్న బాబు అనన్య ఒడిలోకి వెళ్ళగానే ఒక్కసారిగా ఏడుపాపి ప్రశాంతంగా మారిపోయాడు. అది చూసి అక్కడున్న వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆ చిన్నారి అనన్యను తన తల్లిలా అంగీకరించినట్టుగా కనిపించింది. కానీ అనన్య మనసులో ఏం నడుస్తుందో మరి చూద్దాం. ఇక జోధాపూర్లో అరవింద్, నీకు సహాయం చేయడానికి ఒక పని మనిషిని ఏర్పాటు చేశాను. నాకు ఇప్పుడు విశ్రాంతి కావాలి. ఇక నుంచి ఆఫీస్ మొత్తం బాధ్యత అంతా నీదే అని రాజశేఖర్ చెప్పాడు. ఆ మాటలు విని అరవింద్ ఆశ్చర్యపోయాడు. అయ్యో మావయ్య, నేను ఇలా ఎలా చేస్తాను? మీరు ఎలా ఈ వ్యాపారాన్ని నడిపే అనుభవం నాకు లేదు. మీలాగా ఎప్పట్లాగే మీ కిందే పనిచేస్తూ ఉంటాను అని అన్నాడు. నీకు నీ సామర్థ్యం ఉందో లేదో నాకు బాగా తెలుసు. నేను ఒకసారి నిర్ణయం తీసుకుంటే తీసుకున్నట్టే. ఇంకొద్దిసేపట్లో ఒక అమ్మాయి వస్తుంది. ఆమె గురించి పూర్తిగా తెలుసుకుని నీ పర్సనల్ అసిస్టెంట్ గా నియమించాను. ఇక మాట విని అరవింద్ ఆశ్చర్యంగా అమ్మాయ్యా అని అడిగాడు. ఏంటి అరవింద్, ఆ అమ్మాయి అంటే అంత భయమా? ఆమె నేనేమీ తినేదు. పైగా చాలా తెలివైన అమ్మాయి. నీ పనిలో నీకు బాగా సహాయం చేస్తుంది అని రాజశేఖర్ నవ్వుతూ అన్నాడు. ఇక అలా చెప్పి ఆయన బయటికి వెళ్ళగా అరవింద్ కూడా వెంటనే నడిచాడు.
కానీ మావయ్య గారు ఇంత అకస్మాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు? బాగా ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నాను అరవింద్. నా తర్వాత నాకు నువ్వే అన్ని. నిన్ను మేనల్లుడిగా కాదు, నా కొడుగ్గా చూస్తాను. నువ్వే నా అల్లుడివి. నా అల్లుడివి అయ్యుంటే ఎంత బాగుండేది. నీ అసలు తల్లి గాయత్రి, నా చెల్లెలు తృప్త స్నేహితురాలు కూడా అదే కోరుకునేది. కానీ విధి వేరేలా నిర్ణయించింది. ఇప్పుడు మాత్రం కొన్ని రోజులు నా నీలాక్షితో గడపాలని ఉంది. అందుకే జైపూర్కి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. నాకు నీలాను చూడాలని ఉంది మామయ్య. కానీ ఆ హిట్లర్ సోరస్ ఆమె దగ్గరకు కూడా వెళ్ళనివ్వటం లేదుగా. అరవింద్, ఏంటిది? నా అల్లుని హిట్లర్ అని ఆట పట్టిస్తున్నావా? ఇహిహి, అదేం కాదులే మామయ్య గారు, సరదాగా అన్నానంతే, జోక్ అని అరవింద్ ఇబ్బందిగా నవ్వాడు. ఇక రాజశేఖర్ అతన్ని భుజంపై ప్రేమగా తట్టి కారులో వెళ్ళిపోయాడు. అరవింద్ మాత్రం ఆయన వెళ్ళిపోతూ ఉండగా చూస్తూ నిలబడ్డాడు. వినండి, మీరు కూడా ఇక్కడే పని చేస్తారా అని గొంతు వినిపించగానే అతన్ని వెనక్కి తిరిగి చూశాడు. ఒక్కసారిగా అరవింద్ చూసిన వెంటనే ఆశ్చర్యపోయాడు. అతని ముందున్నది ఆ రోజు మాల్లో కలిసిన సేమ్ అదే అమ్మాయి. అతని దగ్గరికి వచ్చి, ఓయ్, నువ్వు ఇక్కడే పనిచేస్తున్నావా అని చిలిపిగా అడిగింది. ఆమెను కోపంగా చూస్తూ అరవింద్, నీకు మర్యాదగా మాట్లాడడం రాదా? ఆయన ఎప్పుడు ఇలాగే మాట్లాడతావా అని తన కోపాన్ని అదుపులో పెట్టుకుంటూ అన్నాడు అరవింద్ ఆ అమ్మాయితో. ఆమె వెంటనే, నేను అందరితో గౌరవంగానే మాట్లాడతాను, కానీ నీకు మాత్రం రెస్పెక్ట్ ఇవ్వాలంటే మనసే రావట్లేదబ్బా అని బదులిచ్చింది. నిన్ను గౌరవంగా పిలవాలనే కోరిక లేదు, అలాంటిది అలాంటి థాట్స్ కూడా అసలు రావట్లేదు. ఇక ఆ మాటలకు అరవింద్ కోపంగా, ఏంటి అలా మాట్లాడుతున్నావు? నేను నీ బంధువునా, లేక నీ ప్రియున్నా, లేక దారిలో వెళ్తూ ఉంటే నీ బ్యాగ్ దొంగలించానా అని అడిగాడు. అతని మాటల్లో కోపం చాలా క్లియర్ గా కనిపించింది ఆ అమ్మాయికి. అయ్యో, అంత కోపం ఎందుకు? నిన్ను గండే అని పిలిచానా? చూడు, నువ్వు నల్లగా బలంగా ఉన్నావు, ఆ పేరు నీకు బాగా సూట్ అవుతుంది. సరే, నువ్వు ఈ ఆఫీస్లో పనిచేస్తున్నావా అని ఆమె అమాయకంగా అడిగింది. అరవింద్ ఆమె వైపుకు కోపంగా చూశాడు. అలా ఎందుకు చూస్తున్నావు? నేనెవరో తెలుసా? ఈ ఆఫీసులో ఎండి తర్వాత అంతా నేనే. నాతో శత్రుత్వం పెట్టుకుంటే నీ ఉద్యోగమే పోతుంది. ఇకపై నన్ను చూసినప్పుడల్లా విష్ చేయాలి. అప్పుడప్పుడు నాకు తిండి కూడా కొని పెట్టాలి. అప్పుడు బాస్తో మాట్లాడి నీ ఇంక్రిమెంట్ పెంచిస్తాను. నీ గురించి మంచి మాటలే చెప్తాను. సరే, మన బాస్ క్యాబిన్ ఎక్కడుందో చూపించు అని చెప్పి అతని సమాధానం కోసం ఆగకుండా ముందుకు నడిచిపోయింది. ఆమె మాటలు చేష్టలు చూసి అరవింద్ పెదవులపై తెలియకుండానే చిరునవ్వు మెరిసింది. ఇక మెల్లగా నవ్వుకున్నాడు. క్యాబిన్ లోకి వెళ్ళిన ఆమె చుట్టూ చూసింది. అక్కడ ఎవరూ కనిపించలేదు. అప్పుడే అరవింద్ లోపలికి వచ్చాడు. ఓయ్, ఇదేనా బాస్ క్యాబిన్? కానీ బాస్ కనిపించడం లేదే. ఆయన ఇక్కడ ఉంటే ఇక అక్కడ ఎలా ఉంటారు అని చెప్పుకుంటూ అరవింద్ తన గాగుల్స్ స్టైల్ గా పెట్టుకుని తన కుర్చీలో కూర్చున్నాడు. అది చూసిన ఆమె పొట్ట పట్టుకుని నవ్వడం మొదలు పెట్టింది. అయ్యో, బాస్ లేరని ఆయన కుర్చీలో కూర్చుని స్టైల్ కొడుతున్నావా నువ్వు? ఇక అతనే బాస్ అని ఆమె నమ్మలేదు అసలు. మళ్ళీ ఆట పట్టించడం మొదలు పెట్టింది. దాంతో అరవింద్ కోపంగా ఆమె దగ్గరికి వచ్చాడు. నా క్యాబిన్లోకి వచ్చి నన్నే ఆట పట్టిస్తున్నావా అంటూ ఆమెకు దగ్గరగా నిలబడి 2 చేతులను ఆమెకు ఇరువైపులా ఉంచాడు. ఇంతసేపు నవ్వుతున్న ఆమె ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఆశ్చర్యంతో కళ్ళను పెద్దవిగా చేసి అతని వైపుకు చూసింది. ఏమైంది? నేను నీకు జోకర్లా కనిపిస్తున్నానా అని అరవింద్ అడిగాడు. ఆమె వెంటనే కాదు కాదు అంటూ తల అడ్డంగా ఊపింది. అయితే మరి నన్ను చూసినప్పుడల్లా ఎందుకు ఇలా మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు అంటూ అరవింద్ తన శరీరాన్ని ఆమెకు అతి దగ్గరగా ఆపాడు. మా మావయ్య చెప్పిన అమ్మాయి నువ్వేనా అని అడిగాడు. అసలు ఆమెకి ఏమీ అర్థం కాలేదు. సరే, ఇక్కడికి ఏ పని మీద వచ్చావో చెప్పు. ఇంత దగ్గరగా అతను వస్తాడని ఆమె అసలు ఏమాత్రం ఊహించలేదు. దూరం నుంచి ఎంత ధైర్యంగా మాట్లాడినా అతని సాన్నిహిత్యంలో ఆమెకు ఒక్కసారిగా ఊపిరి బిగిసిపోయింది. తనకు నోట మాటే రాలేదు అరవింద్ని దగ్గర నుండి చూసి. ఆమెను చూస్తూనే, అరవింద్, ఇక నుంచి నాకు కొంచెం దూరంగా ఉండు. మళ్ళీ ఇలా నా దగ్గరకు వస్తే నిన్ను ముద్దు పెట్టుకుంటాను అని చిలిపిగా అన్నాడు. ఆ మాట విన్న వెంటనే ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. అరవింద్ స్టైల్ గా తన కుర్చీలో కూర్చుని ఆమె చేతిలో ఉన్న ఫైల్ తీసుకుని చూశాడు. ఇక మరుసటి క్షణమే నవ్వేశాడు. అరే, నీ మాటల్లాగే నీ పేరు కూడా చాలా స్టైలిష్ గా ఉంటుంది అనుకున్నాను. కానీ నీకు ఎంత బాగా సరిపోయే పేరు పెట్టారో చూడు. ఆనంది. బాస్, దాని పక్కన ఇంకొక పేరు కూడా ఉంది. అది మా అమ్మమ్మ పేరు. నా అసలు పేరు మేఘా రఘువంశీ. అందరూ నన్ను మేఘా అని పిలుస్తారు.
మిస్ ఆనంది, ఎవరు ఏ పేరుతో పిలిచినా నాకు సంబంధం లేదు. ఇది నా ఆఫీస్. ఇక్కడ నేనే బాస్. నాకు నచ్చిన పేరుతో పిలుస్తాను. అర్థమైందా? మేఘన కోపంగా పళ్ళు బిగించి ఇష్టం లేకపోయినా సరేనని తల ఊపింది. అదన్నమాట. ఇక జైపూర్లో రాత్రి తన ప్రియుడి గుండెలపై తల పెట్టుకుని పడుకున్న నీలాక్షి అతని గుండెపై ఉన్న వెంట్రుకలతో చిలిపిగా ఆడుకుంటుంది. సూరజ్ వెంటనే ఆమె చేతిని మెల్లగా పక్కకు జరిపాడు. సూరజ్, ఏంటి ఇప్పుడు ఎందుకు కోపంగా ఉన్నారు? నీ మొండితనం వల్ల ఇదంతా జరిగింది. ఆ రోజే ఆ అమ్మాయి, అదే అరుణను ఈ ఇంటికి రానివద్దని చెప్పాను. కానీ నువ్వు నా మాట ఏమాత్రం వినలేదు. ఉదయం చూడు ఎంత హంగామా జరిగిందో. ఇప్పుడు చూడు, ఈ రాత్రి హవేలీలో ఉండనివ్వమని నువ్వే చెప్పావు. ఇప్పుడు చూడు, వాళ్ళ వల్ల ఎప్పుడు ఏ సమస్య వస్తుందో కూడా తెలియడం లేదే. ఇక ఆ రోజు అనన్య సరైన సమయంలో రాకపోయి ఉంటే ఇక ఆ విషయం గుర్తొచ్చినా నాకు కోపం వచ్చేస్తుంది అని అన్నాడు. మరి చూద్దాం ఏం జరుగుతుందో.